జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి తీరును ఖండించిన పరిస్థితి కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అనేక విధాలుగా ఇటు తెలంగాణకి పెట్టుబడి తీసుకురావడానికి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళి అనేక పరిశ్రమకు సంబంధించిన వాళ్ళని కలుస్తా ఉన్న నేపథ్యంలో ఇటు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కనబడతా ఉంది. తెలంగాణలో 2 ఏళ్ల పరిపాలనలో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసింది ఏంటి అని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడతా ఉంది. 2024లో కావచ్చు, 2025 కావచ్చు, ఆర్థిక సంవత్సరంలో మీరు దావోస్ నుండి తెచ్చిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అమలైనట్టు కూడా తను ప్రశ్నించిన నేపథ్యం కనబడతా ఉంది. 2024లో 40,233 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. అదేవిధంగా 2025లో కూడా 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నట్టు కూడా చెప్పారు. మరి అవి ఎంతవరకు ప్రజలకి యూటిలైజ్ అవుతా ఉన్నాయి, ఎంతవరకు ఇక్కడ మరి పెట్టుబడులు నిజంగానే వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, మీరు ఇస్తాన్న ఉద్యోగాల పరిస్థితి ఏంటి అని కూడా సీఎం రేవంత్ రెడ్డిని అడిగిన నేపథ్యం కనబడతా ఉంది. అనేక విధాలుగా కవిత గారు ఇటు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కావచ్చు, ఇప్పుడు చేస్తున్న తప్పిదాలను కావచ్చు, అనేక విధాలుగా ఖండిస్తున్న నేపథ్యం మనం చూసాము. జనం బాట పేరుతోని జనంలోకి వెళ్ళినప్పుడు కూడా అనేక విధాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను కూడా అక్కడ ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తా ఉన్నారో ఆ అంశాలను లేవనెత్తిన పరిస్థితి కూడా చూసాము. అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కొంత అనుకూలంగా పనిచేస్తా ఉందనే వాదనలు కూడా అనేక విధాలుగా కవిత పైన అయితే ఆరోపణలు అయితే వస్తా ఉన్న నేపథ్యంలో ఈసారి నేరుగా కవిత సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ తెలంగాణ ప్రజలకి నువ్వు ఏం ఉరగబెట్టావు అనే విధంగా మాట్లాడిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. మీడియా మిత్రులతోని సమావేశమైన సందర్భంలో కవిత గారు సీఎం రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళారు, దానిపైన మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు కవిత అనేక విధాలుగా ఖండించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. వెళ్తారు, వస్తారు, ఫ్లైట్ ఎక్కుతారు, ఫ్లైట్ దిగుతారు, ఫ్లైట్ బుకింగ్, టికెట్ బుకింగ్ మీద ఉన్న ధ్యాస తెలంగాణ పైన లేదు. తెలంగాణ ప్రజలకు ఇస్తా అన్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమైతా ఉన్నారు. మహిళలకు ఇస్తా అన్న 2,500 ఇవ్వట్లేదు. మహిళలకు ఇస్తా అన్న ఏదైతే విద్యార్థులకు ఇస్తా అన్న స్కూటీల పరిస్థితి ఏంటి, విద్యార్థులకు ఇస్తా అన్న ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 లక్షల జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఈ విధంగా అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉందనే విధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కవిత ఫైర్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అంటే గత కొద్ది రోజుల నుండి కూడా మనం కవిత తీరును కూడా అనేక విధాలుగా కొంత ఆశ్చర్యం గురి చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే తను ఎప్పుడు ఏ బాంబు పేలుస్తుందో అటు బీఆర్ఎస్ పైన ఇస్తుందా లేకుంటే ఇటు కాంగ్రెస్ పైన ఇస్తుందా తెలియని పరిస్థితి కనబడతా ఉంది. తను ఏమి మాట్లాడినా కానీ కొంత సంచలనంగా మారుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తను తెలంగాణకి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త పార్టీ కావాలి, తెలంగాణలో మరో స్థానిక పార్టీ కావాలి అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. అమరవీరుల స్తూపం దగ్గర కూడా ఒక పార్టీని తీసుకొని వస్తాను, ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఒక దిశ మార్గం చూపిస్తాను అనే విధంగా కవిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో తను రాజకీయ పార్టీ కూడా ఉండబోతా ఉంది. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తనకు సంబంధించిన అనుచరులని బరిలో దింపే ఆలోచనలో కవిత ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో అంటే ఎలక్షన్ల కోసమే టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డిని చేసినట్టు కూడా కనబడతా ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వము ఏ మాటి కూడా ప్రజలను పట్టించుకోవట్లేదు. ప్రజలకి ఖచ్చితంగా మరో నాయకత్వం కావాల్సిందే, ప్రజలు కోరుకుంటా ఉన్నారు అన్నట్టుగా కవిత వ్యాఖ్యలో సారాంశం అయితే మనకైతే తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ గత కొద్ది రోజుల నుండి కవిత తీరు తెలంగాణ ప్రజలు కూడా కొంత ఆశ్చర్యపోయే విధంగా అయితే కనబడతా ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డినే కవిత టార్గెట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దావోస్ పర్యటనకి వెళ్ళి ఏవైతే పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారో ఆ పెట్టుబడులలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, అవి పేరు మాత్రమే చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మరి ఎంతవరకు తెలంగాణ ప్రజలకి యూజ్ అవుతా ఉంది, ఎంతవరకు తెలంగాణ ప్రజలకి మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, ఉద్యోగాలు కల్పించడానికి ఏ సంస్థలు వచ్చినాయి అని కూడా వాటికి సంబంధించిన ఒక నోట్ అయితే రిలీజ్ చేయాలి, శ్వేతపత్రము రిలీజ్ చేయాలన్నట్టు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకి గురించి ఏం చేసింది అనే అంశం పైన శ్వేతపత్రము విడుదల చేయాల్సిందే, తక్షణమే చేయాలి అన్న విధంగా కవిత గారు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. నిరుద్యోగులకి ఎన్ని జాబులు ఇచ్చారు, ఇటు వృద్ధాప్య పింఛన్ సంబంధించిన ఎంతవరకు పెంచుతామని చెప్పారు, వాటి కూడా పెంచలేదు. వాటికి పెంచకపోవడానికి గల కారణాలు ఏంటి, రైతులకి రైతు బంధుకు సంబంధించిన సమస్యలు ఇంకా తలెత్తుతా ఉన్నాయి అంటూ ఏవైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ప్రజల సమస్యలు అన్ని కూడా ప్రభుత్వాన్ని కడిగేసిన పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన కూడా కొంత
కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కవిత మాటలకి తిప్పికొట్టే విధంగా ఇటు మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మీ నాయన 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిండో తనని అడుగు, మేము ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఏం చేశామో మేము చెప్తాము, ఈ వీటిని మీరే పోల్చుకోండి అనే విధంగా కవితకి కౌంటర్ ఇస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అన్ని పరిస్థితుల్లో కొంత కాంగ్రెస్ లీడర్ వర్సెస్ కవిత అన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డిని కవిత టార్గెట్ చేయడము, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా కవితను టార్గెట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కొంత మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. 2 సంవత్సరాల పరిపాలన పైన కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే అన్నట్టుగా కవిత డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది.